ఓం శ్రీమాత్రే నమ. శ్రీ మనోన్మన్యే నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. ఐబిఎం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. మే 2026 సంవత్సరానికి సంబంధించిన మాస ఫలితాలను తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. అశ్విని, భరణి, కృత్తిక 1వ నక్షత్ర పాదంలో జన్మించినటువంటి జాతకులు. మేషరాశి వారికి ఈ మే మాసంలో గ్రహస్థితి లగ్నంలో రవి బుధులు, ద్వితీయంలో శుక్రుడు, తృతీయంలో గురువు, పంచమంలో కేతువు, లాభస్థానంలో రాహువు, ఏ స్థానంలో శని, కుజుల గ్రహస్థితి కారణంగా ఈ యొక్క మేషరాశి వారికి గతంలో తలపెట్టినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి సత్వరం పూర్తి అవ్వడానికి అవకాశం ఉంటుంది. లేనిపోని విషయాలలో జోక్యం చేసుకుంటూ ఇబ్బందులు పడడానికి కూడా అవకాశాలు అనేటటువంటివి వస్తాయి. కాబట్టి మేషరాశి వారు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడం చాలా అవసరం. అలాగే మీరు చేస్తున్నటువంటి పనులలో ఆటంకాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. అయినప్పటికీ నమ్మకంతోనూ విశ్వాసంతోనూ చేసినటువంటి పనులు నిర్విఘ్నంగా పూర్తి అవ్వడానికి అవకాశం ఉంటుంది. మీకు తెలియనటువంటి అంతర్గత శక్తులు, మీకు తెలియనటువంటి అంతర్గత శత్రువులు ఎక్కువగా పెరుగుతూ ఉంటారు. కాబట్టి ఇతరులతో చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించవలసిన కాలంగా చెప్పవచ్చు. వ్యయస్థానంలో స్థితి పొందినటువంటి శని, కుజుల దగ్గర సంబంధము చేత ఎముకలకు సంబంధించినటువంటి ఇబ్బందులు, ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంటుంది. అలాగే వాహనాలు ఎక్కువగా నడిపేటటువంటి వారికి ప్రమాదాలు, గాయాలు అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. శిరస్సుకు సంబంధించినటువంటి వ్యాధులు, చర్మానికి సంబంధించినటువంటి వ్యాధులు, రుగ్మతల చేత బాధింపబడుతూ ఉంటారు. భూములు, ఇతర స్థిరాస్తులకు సంబంధించినటువంటి కష్ట నష్టాలు చుట్టుముడుతూ ఉంటాయి. అయినప్పటికీ కూడా కొంత రాహువు యొక్క ప్రభావం వలన, లాభస్థితిలో రాహువు సంచారం వలన కొంత శుభకరంగా ఫలితాలు రావడానికి కూడా అవకాశం ఉంటుంది. అయినప్పటికీ కూడా జాగ్రత్త వహిస్తూ నమ్మకంతో అది ఏ పని మొదలుపెట్టినప్పటికీ కూడా పరిపూర్ణంగా మనకి విజయం లభిస్తుందనే నమ్మకము మీకు కలిగిన నాడే మేషరాశి వారు అందులో పెట్టుబడి పెట్టడం చేయాలి తప్ప ఎవరో చెప్పారు అనేటటువంటి విషయాన్ని ఆలకించి పెట్టుబడులు పెట్టడం, లేదంటే ఎక్కడైనా చీటీలు వంటివి కట్టడం చేయడం అంత మంచిది కాదు. కుటుంబ సభ్యులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు, ఆనందంగా ఉంటుంది. కాలక్రమంలో వచ్చేటటువంటి ప్రస్తుతం వేసవి కాలం కావున మేషరాశి వారు అగ్నితత్వానికి సంబంధించిన వారు అవడము కారణము చేత కాలక్రమంలో సీజనల్ వ్యాధులుగా వచ్చేటటువంటివి కొన్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కాబట్టి తగిన ఆహారము మరియు నీరు తీసుకోవడం చాలా అవసరం. అలాగే ఉద్యోగులలో ఇబ్బందులు, సమస్యలు కలగడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి మీ యొక్క యజమానులతో భక్తి శ్రద్ధలతో ఉండండి. యజమానుల పట్ల విశ్వాసాన్ని ప్రదర్శించడం చాలా అవసరం. మీకు నచ్చని పనిని నచ్చలేదని చెప్పడం తప్పు కాదు. అయినప్పటికీ కూడా ఈ మే మాసంలో కొంత సంయమనం పాటించడం మేషరాశి వారికి చాలా అవసరం. గృహస్థుల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంట్లో మీరు మాట్లాడే ప్రతి మాట కూడా మీ యొక్క భాగస్వాములు గుర్తుపెట్టుకొని తగిన సమయంలో తిరిగి ఇవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కాబట్టి వారితో మంచిగా మాట్లాడడానికి ప్రయత్నించండి. అలాగే ఆర్థిక విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఈ మే మాసంలో మేషరాశి వారికి ఎంతో ముఖ్యమైనటువంటి అంశంగా చెప్పవచ్చు.